హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమహి రెసిపీస్. ఈరోజు మీకు ఆనపకాయ డప్పలం అది ఎండు రొయ్యలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీని తయారీకి ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి నేను ఒక చిన్న ఆనపకాయని తీసుకున్నాను. మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉన్న 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇదిగోండి, ఆనపకాయ ముక్కలని ఈ సైజు ఉండేలా కట్ చేసుకోవాలి. మనం ఒక కుక్కర్ తీసుకుని మనం కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క అంతా చింతపండుని తీసుకుని ఒకసారి కడుక్కుని అందులో వేసేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మనం రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకోవాలి. ఇందులోనే మనం 100 ml వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఆనపకాయ చాలా లేతగా ఉందండి. అదే మీరు తీసుకున్నది కొంచెం ముదురుదైతే కనుక ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలానే విజిల్స్ కూడా ఎక్కువ రప్పించుకోవాలి. నేను ఇక్కడ 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను దీన్ని. ఇదిగోండి, మనకి ఇక్కడ ఆనపకాయ ముక్క అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని మనం ఒక పప్పు గుత్తిని కానీ స్మాషర్ని కానీ తీసుకుని మీరు మెదుపుకోవాలి. ఇక్కడ నాకు కన్సిస్టెన్సీ కొద్దిగా పలచగా అనిపించి ఒక 5 మినిట్స్ నేను గ్యాస్ పై పెట్టుకుని కుక్ చేసుకున్నాను. అంటే ఇంకొద్దిగా దగ్గర పడే వరకు దీన్ని కుక్ చేసుకున్నాను. నేను ఒక పాత్రలో కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలని వేసుకున్నాను. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టానండి. దాని లింక్ కావాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నేను వాటర్ని కొద్దిగా వేడి చేసుకుని, అంటే గోరువెచ్చటి నీళ్ళు సరిపోతాయి, బాగా మరిగించొద్దు. ఆ నీళ్ళని ఈ రొయ్యల్లో వేసుకున్నాను. అలా చేస్తే కనుక వీటిని పెట్టున్న ఇసుక అది కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మనం 2 మినిట్స్ వాటిని అలాగే వదిలేయాలి. టూ మినిట్స్ అయిన తర్వాత ఈ రొయ్యలను 4-5 టైమ్స్ మనం నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా మనం కడిగిన వెంటనే దాంట్లోంచి మనం వాటర్ని కిందకి వంచకుండా ఈ రొయ్యలను మాత్రమే వేరొక పాత్రలోకి వేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోవడం వల్ల ఈ డస్ట్ అనేది అడుక్కి వెళ్ళిపోతుంది. ఈ అడుక్కిన వాటర్ని పడవేసుకుని మనం మళ్ళీ అలానే సేమ్ ప్రాసెస్లో 4-5 టైమ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగోండి, ఇది కూడా మనకి దగ్గర పడిపోయింది. 5 మినిట్స్ కుక్ చేసుకుంటే నాకు ఈ విధంగా వచ్చింది. ఇంకా దీనిని మనం తాలింపు వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పాత్ర పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇది హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ రొయ్యలను ఫ్రై చేసుకోవడానికి 4 నుంచి 5 నిమిషాలు పెట్టిందండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియం టు హైలో పెట్టుకుని దగ్గరుండే కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగో ఇలా వచ్చేలా మనం చూసుకోవాలి. కమ్మట వాసన కూడా మనకి స్మెల్ కూడా తెలుస్తుంది. ఇంత చక్కగా మనం వీటిని వేపుకుంటేనే కూర టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉండి పైన వేగి లోన పచ్చిగా ఉంటాయి. అలా కాకుండా మీడియం టు హై ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, ఒలిచిన వెల్లుల్లిని ఒక 10 తీసుకున్నాను నేను. మీరు యాజ్ ఇట్ ఈస్గా వలవకుండా అయినా క్రష్ చేసి వేసుకోవచ్చు. ఈ రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది. మనకి పైన వైట్ కలర్ కింద కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ దినుసులను ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ దినుసులన్నీ కూడా బాగా దోరగా వేగిన తరువాత దింపే ముందు కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని తాలింపు వేసేసుకోవడమే.
ఇదిగోండి మనకి ఇక్కడ ఎమ్మీగా ఆనపక ఎండు రొయ్యల డప్పలం అనేది మనకి తయారైపోయింది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఈ కూరను తినడానికి చాలా అంటే చాలా ఇష్టపడతారండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.